తిరుపతిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడుతోందని గళమెత్తారు. అధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిన్న ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థి నేతలు కిడ్నాప్ కు గురయ్యారు. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చిన బౌన్సర్లు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నేతలను కాపాడారు. ఈ ఘటనపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు, విష్ణుతో పాటు మరికొంతమందిపై కేసులు పెట్టారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ నేడు తిరుపతిలో నిరసనలకు విద్యార్థులు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడుతుందంటూ గళమెత్తారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫీజులు తగ్గాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అక్రమాలకు పాల్పడుతుందంటూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడ ధర్నా అయితే చేసిన సిచ్యువేషన్ ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు అంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సందర్భంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సిబ్బంది బౌన్సర్లు అక్కడికి వచ్చి ఒక ఇద్దరు యూనియన్ నేతలను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే వెంటనే రంగంలో దిగినటువంటి తిరుపతి పోలీసులు వాళ్ళని రక్షించడంతో పాటు కిడ్నాపర్లని, యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికంతా కూడా మోహన్ బాబు వాళ్ళ కొడుకు విష్ణునే ప్రధాన కారణము. ఓల ప్రోద్బలంతోనే విద్యార్థి సంఘాల నేతల్ని ఈ రకంగా కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అన్ని యూనియన్లకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవడం జరిగింది. అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు. సో మొత్తం మీద తిరుపతిలో ఉధృతులు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలి, అంటే తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, విద్యార్థులకి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.